సో హలో విఎల్ ఫ్యామిలీ అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి. ఏంటి బోనాలు నెల అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు బోనాల శుభాకాంక్షలు గుర్తొచ్చిందా అని అనుకుంటారేమో. మన వీడియో రాబోతుకి అంత లేట్ అవుద్దామో అని అనుకున్నాను. అండ్ కంటెంట్ వీడియోస్ వల్ల ఈ వీడియోస్ లేట్ అవుతున్నాయి అనమాట. సో అందరికీ కూడా ఏ పని చేసుకున్నా ఆడమగ ఇంట్లో కలిసి చేసుకుంటేనే ఏ పనులైనా అవుతాయండి. అలా అమ్మ నాన్న ఇద్దరు కలిపి అండ్ వెన్నెల మా వదిన వీళ్ళందరూ కూడా చేసేసారు నేను రాబోతులోకే. సో ఈ పండుగ ఏంటంటే సండే జరిగిందనమాట. నేను సాటర్డేకి సండే దిగాను అండ్ మార్నింగ్ తర్వాత మండే ఎక్కేసాను. ఇంకా గబగబా రెడీ అయిపోయాను. ఈలోపు అన్నీ చేసేసుకున్నారు. ఇంకా మా అమ్మవారికి అత్తేస్తారన్నం అండ్ బెల్లం అన్నం అన్నీ కూడా బోనంలోకి అయితే రెడీ చేస్తారనమాట. మా నాన్నగారు ఎత్తుకున్నారే తల మీద. అది ఏంటో మీరు ఏమైనా చెప్పగలరా? లాస్ట్లో నేను చెప్తాను అది ఏంటన్నది. చాలా వరకు ఆంధ్ర వాళ్ళకైతే తెలుసు. సో కొంతమందికి అయితే తెలియదని నేను అనుకుంటున్నాను. అదేంటో మీకు చెప్తాను లాస్ట్లో. అండ్ ఇంకా అన్నీ కూడా అమ్మవారి అమ్మాళ్ళు అయితే రెడీ చేస్తారు. మా నాన్నకి ఎంత సరదా అండి నిజంగా డప్పులనగా అవన్నీ. సో అక్కడి నుంచి నాకు వచ్చిందేమో అని అనిపిస్తుంది. పాటలనగా డప్పులనగా చాలా ఇష్టం. అండ్ ఇంకా అన్నీ కూడా ఆ బోనంలోకి అయితే అన్నీ సర్దేసిన్నారు అమ్మ అయితే. ఇంటి దగ్గర అమ్మవారికి అయితే వడి బియ్యం అయితే కలుపుతున్నారనమాట. అమ్మవారికి అండ్ వడి బియ్యం అని చెప్పేసి తెలంగాణ సైడ్ అమ్మవారికి వేస్తారు. అండ్ మా ఆంధ్ర సైడ్ కూడా వేరేలా ఉంటుందన్నమాట. వడి బియ్యం అని చెప్పేసి వేస్తారు. కొంతమంది అయితే గుడి దగ్గర కలుపుతారు, కొంతమంది ఇంట్లోనే కలుపుతారు అనమాట. అమ్మ ఎప్పటి నుంచి ఇంట్లోనే కలుపుతారు. ఇంకా ప్రతిసారి నేను చేసేటప్పుడు ఏంటో అని అనుకునేదాన్ని. ఈసారి నేను వీడియో తీస్తుంటే నాకే అనిపించింది ఏంటి ఇన్ని చేసేదాన్నా అని చెప్పి. ఏదైనా ఒకటేనండి, అమ్మవారికి భక్తిపూర్వకంగా సమర్పించి ఆవిడ దగ్గరగా ఉండి ఆవిడ ప్రసన్నురాల్ని చేసుకోవడమే ప్రతి ఒక్కరికి ఆశ. అంతే. ఏదైనా ఏ భాష అయినా ఏ కులమైనా ఏ మతమైనా దేవుడికి దగ్గరగా ఉండి ప్రసన్నం చేసుకోవడానికేనండి. సో ఏదో ఎన్నో భక్తి మార్గాలు అమ్మవారికి దగ్గర అవ్వడానికి. మా నాన్న నెత్తిన పెట్టుకుని చేసేది ఏంటో తెలుసు అంటే గరగ. సో మా ఆంధ్ర సైడ్ ఏంటంటే గరగ అని అంటారు. ఇది అందరికీ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అది గరగ అనమాట. అమ్మవారి గుళ్ళో మొక్కుకున్నారు. మామూలుగా అయితే పెద్ద గరగ ఉంటాయి, ఆయన నెత్తిన పెట్టుకుని ఊరంతా ఊరేగుతారు. సో మా జాతర, మా అనపర్తి జాతరలో కూడా పెట్టుకుని తెల్లవారులు తిరుగుతారనమాట. అమ్మవారి ఉత్సవాల్లో తిరుగుతారు గరగేసుకుని. నాన్న వేరే గుడి సైడ్ అయితే గుడికైతే మొక్కుకున్నాడంటే గరగ ఇస్తానని చెప్పేసి. సో నాన్నకి ఇలాంటివన్నీ చాలా ఇష్టం. అన్నాను కదా హైదరాబాద్ వస్తానని చెప్పేసి. ఇదిగోండి మా రాక్షసి లంగావని కట్టుకుంది, బాగుందా? ఇలా తీసుకున్నాం శారీలో
అదే హైదరాబాద్ బోనాలు చెప్పాను కదా మా అమ్మగారి ఇంట్లో బోనాలు అని చెప్పేసి. సో బోనాల కోసం ఈ అవుట్ఫిట్ నేను గౌరీ సిల్క్స్ లో కొన్నాను, రాజమండ్రి గౌరీ సిల్క్స్ లో కొన్నాను. బ్యాంగిల్స్ మొత్తం అన్ని కాస్ట్యూమ్ అండ్ ప్రీ ప్లేటింగ్ లో చేయించాను శారీ విత్ బ్లౌజ్. ఇంకా ఈ బోనం వచ్చేసి అక్కడ అమ్మవాళ్ళు ఉన్న ఏరియాలో గంగమ్మ తల్లి అని అమ్మవారు వెలిసారనమాట. ఇంకా ఆవిడకే పట్టుకెళ్తారు బోనం. ఇంకా ప్రతి ఇంటి నుంచి ఒక బోనం కంపల్సరీగా వెళ్తుంది అనమాట. చాలా పండగలా చేసుకుంటారనమాట. ఏదైనా ఏ పండగ అయినా సరే వచ్చిందంటే ముందు ఆడవాళ్ళకేనండి పెద్ద పని. నిజంగా ఆడవాళ్ళ కోసమే కనిపెట్టినట్టు ఉంటాయి ఈ పండుగలు. కానీ చాలా సరదాగా ఉంటుందిలే. అండ్ ఎప్పుడెప్పుడు వస్తాయి ఈ పండుగలు అని చెప్పేసి వెయిట్ చేస్తారు. అండ్ ఇది నా సెకండ్ టైం ఆఫ్ బోనం అనమాట. ఎందుకంటే పెద్దమ్మతల గుళ్ళో ఆల్రెడీ మొక్కు కోసం అని చెప్పేసి నేను బోనం ఎత్తాను. అండ్ అదే నెలలో దగ్గరగా నేను ఎత్తుకున్న బోనం అనమాట. అవి కూడా అనుకుంటాం. సో అదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాల పండుగ అలా అయితే జరిగింది. సందడిగా సరదాగా అయితే జరిగింది. ఇంక నేను 1 డే కోసం వచ్చాను. మళ్ళీ సుశాంత్ స్కూల్ అయితే అయిపోద్దని చెప్పేసి గంగమ్మ తల్లి అలా చేపించుకున్నారు జాతర. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో మంచి వీడియోతో అయితే కలుద్దాం. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ బాయ్ సీ యూ.